టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రేపు విడుదల కాబోతోంది. సీఎం కేసీఆర్ రేపు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. రేపు కేసీఆర్ నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అయితే సభకు వెళ్లే ముందు జాబితా ప్రకటిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే కొంతమంది నేతలకు టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఫోన్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ముగ్గురు సిట్టింగ్లకు ఈసారి టికెట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. అటు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థుల జాబితా రేపు ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, ముగ్గురు ఎంపీలకు ఈసారి నో ఛాన్స్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పటి వరకు ఒక ఎంపీ అభ్యర్థిని మాత్రమే టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. నిన్న జరిగిన కరీంనగర్ సభలో వినోద్ కుమార్ ను అధికారికంగా ప్రకటించడంతో ఆయన ఇవాళ ఎలాంటి హడావిడి లేకుండా నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి ఖచ్చితంగా సిట్టింగ్ లో కొందరికి మొండి చెయ్యి ఇవ్వనుంది టీఆర్ఎస్ పార్టీ. రేపు ఇవాళ నామినేషన్ మొదలయ్యాయి కాబట్టి రేపటి నుంచి ప్రచారం కూడా తీవ్రం చేయాలని భావిస్తుంది. రేపు నిజామాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కేసీఆర్. రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే కొంతమంది అభ్యర్థులు, అంటే సిట్టింగ్లు కాకుండా మిగిలిన కొత్త వాళ్ళకి కొద్దిసేపటి క్రితమే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు చేసినట్టు సమాచారం ఉంది. ముఖ్యంగా చేవెళ్ళ, సికింద్రాబాద్ లాంటి స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్లకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఫోన్ లో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. నిజామాబాద్ కవితకు సిట్టింగ్ ఎంపీగా మరోసారి అవకాశం ఇస్తారు. రేపు అధికారికంగా సభలో కేసీఆర్ అక్కడ ప్రకటిస్తారు. అలాగే జహీరాబాద్ కు బీబీ పాటిల్, మెదక్ కు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నగేష్, అలాగే వరంగల్ పసునూరు దయాకర్, ఇవి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి మళ్ళీ సీట్లు ఇవ్వబోతున్నారు. ఈసారి మెజారిటీ మిగిలిన స్థానాల్లో అందరు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్లకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోమని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఫోన్ లో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. రేపు నిజామాబాద్ సభలో గానీ లేకపోతే సభ తర్వాత గానీ అధికారికంగా మొత్తం ఎంపీల జాబితాను రిలీజ్ చేసే అవకాశం, మనకు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈసారి 16కు 16 కేంద్రాన్ని డిక్టేట్ చేసే స్థాయిలో ఉండాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గులాబీ బాస్. దానికి కసరత్తు కూడా ఆ స్థాయిలోనే చేసినట్టుగా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, పూర్తి స్థాయి మెజారిటీతో అసెంబ్లీలో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ ఫోకస్ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది. అందులో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, అటు ఏపీలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, అఖిలేష్ పార్టీ కావచ్చు, ఒరిస్సాలో ఇలాంటి పార్టీలు ఈసారి కేంద్రంలో కీలక పాత్ర వహించాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకోసం తెలంగాణలో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిన పథకాలను ఒక రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలన్నది కేసీఆర్ ఎజెండా. అంటే ముందు ఎన్నికలకు ముందు ఇది సాధ్యం కాలేదు కాబట్టి ఎన్నికల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటే ఒక కొత్త రాజకీయాన్ని, కొత్త ఎజెండాని తయారు చేసే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని కేసీఆర్ పదే పదే చెప్తారు. నిన్న బహిరంగ సభలో కూడా జాతీయ పార్టీని పెడతామన్న దానికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అంటే ఎన్నికల తర్వాత ఒక జాతీయ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక వేదికను ఏర్పాటు చేస్తామన్నది, అంటే ఫెడరల్ ఫ్రంట్ లాంటి తీసుకొస్తామన్నది కేసీఆర్ ఆలోచనగా మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఫలితాలను చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న సందర్భంలో అన్ని సీట్లు గెలుచుకుంటామన్న ధీమా కేసీఆర్ లో కనిపిస్తుంది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలకు మంచి నంబర్ వస్తుంది. ఆ ఎంపీలు అందరూ కలిసి ఉంటే కేంద్రాన్ని సాధించవచ్చు అనేది కేసీఆర్ ఆలోచన. అంటే సోంగోపాల్, ఏ విధంగా చూడొచ్చు? అంటే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ఈక్వేషన్స్, ఎలాంటి నామ్స్ తీసుకున్నారు? ఈసారి పార్టీకి వెన్నుపోటు పొడిచారన్న ఉద్దేశంతో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను ఈసారి సీట్లు, అందులో ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి,
అలాగే సీతారాం నాయక్ పనితీరు సరిగా లేదనే ఉద్దేశం సీతారాం ఈ ముగ్గురిని ఈసారి పక్కన పెట్టే అవకాశం ఉంది. ఆ 3 స్థానాలకు ఇప్పటికే కొత్త అభ్యర్థులను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేని చోట్ల, ముఖ్యంగా కొన్ని చోట్ల ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా వెళ్ళారు. అలాంటి చోట్ల చేవెళ్ళ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్ లేని చోట ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని దానికి సంబంధించి ఇప్పటికే సూచనలు ఇచ్చారంటే సగానికి పైగా ఈసారి కొత్త అభ్యర్థులు టిఆర్ఎస్ ఎంపీలు అభ్యర్థులుగా కాబోతున్నారు. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన మాత్రమే ఇంకా మిగిలింది. ఆల్ రైట్ సోంగోపాల్, థ్యాంక్ యూ.